సో మనకు ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో ప్రకారం మాట్లాడుకుందాము. అట్లే కొన్ని లీక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. సో ఒక టాస్క్ లో డిమాండ్ ఫుల్ అదరగొట్టాడంట, వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ లో. ఎందుకంటే ప్రతి టాస్క్ లో ఇచ్చి పడేస్తున్నాడు. ఎందుకంటే నేను రివ్యూలో నేను ఎక్కువ చెప్పలేదు, డిమాండ్ ప్రతి టాస్క్ సూపర్ గా ఆడుతున్నాడు. సో ఒక రేంజ్ లో ఉందన్నమాట డిమాండ్. అలాగే భరణి, దివ్య మొత్తం అన్ని టాస్కులు 4 టాస్కుల్లో వాళ్ళే టాప్ లో ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ కూడా వచ్చాయి. తర్వాత డిమాండ్ ఉన్నారు. యాక్చువల్గా ప్రోమో చూస్తే మీకు ఏమనిపించింది? తనుజ ఎందుకు అంత ఉరిమురిమి మహిళల మీద పడ్డట్టు ఆ యష్మి, ప్రేరణ వీళ్ళైతే ఎలా చేశారో గౌతమ్ విషయంలో, ఇప్పుడు ఇక్కడ చేసిందంతా తనుజ నువ్వే చేసినావు అని తిడుతుంది. ఏంటి ఇది లొల్లి? నాకు అర్థం కాదది. అసలు స్పోర్టివ్నెస్ లేదు, ఆడదు, ఇండివిజువల్ టాస్క్ ఆడదు, టీమ్ టాస్క్ ఆడదు. నిన్ను ఇసుకేమైనా ఓసిందా? ఎవరికైనా ఓసిందా? పోయిందా? అటు ఇటు ఉరికిందా? అక్కడ దివ్య ఇంజురీ ఉన్నవాడు సూపర్ గా ఆడింది. అందరూ స్లోగా, దివ్య అండ్ రీతు ఇద్దరు బాగా ఆడారు నిన్న ఇసుక టాస్క్ లో. వీళ్ళు శ్రీజ అయినా స్లోగానే పోసింది, ఈమె అయినా స్లోగానే పోసింది. అసలు ఏంటి నాకు అర్థం కాదు. తనుజ అసలు ఎప్పుడు ఎక్కడ ఆడింది? ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్, ఆ పిఆర్ ఫ్యాన్స్ తప్ప ఆమెకి ఇక్కడ ఆడట్లేదు. నానా 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 ఇదే ఇక లొల్లి ఆమెది. నాకు అర్థమే కాదు. అక్కడ ఆడదు, పీకదు, ఆమెదే కిందికి ఉంది, సరిగ్గా బ్యాలెన్స్ చేస్తలేదు. అక్కడ కళ్యాణి తిడుతుంది ఆమె. ఇంకేం ఏమంటాను చెప్పండి, అట్లుంది ఆమె కథ. ఇక నిన్న నైట్ మొత్తం ఇంకా అదే టాస్క్ కదా. సో వచ్చేసి 3rd టాస్క్ లో మళ్ళీ దివ్య భరణి గారు విన్ అయ్యారు. అదే ఇప్పుడు బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట, మధ్యలో అదేసి. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అంట. సో ఇట్లా అలాగే పట్టుకోవాలి. ఇందులో సూపర్ గా ఆడారంట. భరణి గారికి ఇంజురీ అయింది. మరి ఆ ఇంజురీ వల్ల ఏమైనా ఇదవుతుందా చూడాలి. ఎందుకంటే నిన్న కూడా బాగా సఫర్ అయ్యారు ఆడిన తర్వాత. ఇసుక టాస్క్ కూడా చాలా బాగా ఆడారు కదా. ఆయన ఏజ్ కి అంత ఎఫర్ట్స్ పెడుతున్నారంటే గుడ్ అనమాట. ఆయన చాలా బాగా ఆడుతున్నాడు. ఈ రిలేషన్స్ లో చిక్కుకోకుండా ఉంటే సూపర్ గా ఉంటది ఆయన గేమ్. ఈ నాన్న కొడుకు కూతురు ఇవన్నీ అనవసరం అనమాట. సో ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా బాగుంటది అనిపించింది నాకు. సో తనుజ కూడా కొంచెం నిన్న మనకు నైట్ అదే అంటది, మొన్న అటు మొన్న అని చెప్తుంటది కదా, నాతో ఉండట్లేదు, వర్కౌట్ చేస్తున్నావు, అలాగే కిచెన్ లో ఉంటున్నావు, అలాగే దివ్యతో ఉంటున్నావు అని చెప్తారు. కొంచెం ఇంకా రియలైజ్ అయ్యి దూరం వస్తే బాగుంటది అదనమాట. యాక్చువల్ గా తనుజాతో పేరప్ అవ్వకుండా శ్రీజాతో పేరప్ అయి ఉంటే బాగుండేది. వీళ్ళిద్దరు శ్రీజ అండ్ కళ్యాణ్ ఒకటి నిన్న అనుకుంటారు, మనం ఇద్దరం పేరైతే మన ఇద్దరిని తీసి పడేస్తారు. సో మనం ఇద్దరం వేరు ఉంటే వేరు టీమ్ లో ఉండి నిన్ను తీసేస్తే నేను వాళ్ళ మీద ఇచ్చేస్తా అన్న ఏదో ఒక స్ట్రాటజీ ప్లే చేయబోయారు, కానీ అది ఎటో అయింది. సో అదనమాట, అట్లా అవుతుంది. సో ఫస్ట్ ప్రియా భరణి, తర్వాత వచ్చేసి సంజన ఫ్లోర్ ఇచ్చి పడేస్తారు అబ్బా నిన్న నుంచి టాస్కులు. వాళ్ళ దాంట్లో అయినంత వరకు వాళ్ళు ఫుల్ గా ఆడుతున్నారు. సో సెకండ్ వచ్చారు సుమన్, శ్రీజ కూడా బాగానే ఆడారు. సో డిమాండ్ రీతు 4th లోనే అవుట్ అయిపోయారు. మనకి వెనక ముందు వెనక చూపిస్తున్నారు ప్రోమోలో. అలాగే లాస్ట్ తనుజ ఫస్ట్ లాస్ట్ వరకు వాళ్ళకి పాయింట్స్ రాలన్నమాట. చూడిగా అక్కడ బ్యాగులు పెట్టగానే పడేసుకున్నారు, పోయిర్రు. ఇది స్పోర్టివ్నెస్ లేదు, కూడా గయ్యకుంటూ పోయి అక్కడ కూర్చున్నది. తర్వాత ఇంకో టాస్క్ లో కూడా భరణి దివ్య ఇచ్చి పడేసారు. భరణి దివ్య అనే టాప్ లో ఉన్నారంట. వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అట. మరి భరణి గారు ఎంత ఆడారో చూడాలి. తర్వాత డీమాను ఇచ్చి పడేసిందంట. మరి అందులో కూడా మళ్ళీ సంజన ఫ్లోరా మళ్ళీ 3rd ప్లేస్ లో ఉన్నారు. సో కళ్యాణ్ మళ్ళీ 4th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా సుమన్ శెట్టి, శ్రీజ లాస్ట్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా మనకు భరణి గారు అండ్ డీమాన్ ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. తర్వాత ఫ్లోరా గారు ఉన్నారు. ఇక చూడండి ఫ్లోరా, సంజన గారు ఎంత ఆడారంటే ఆలోచించండి, అంత ఇచ్చి పడేస్తున్నారు అనమాట ఆట. సో ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఆడరు, ఎవరైతే వీళ్ళని తీసుకోలేదో సంజనాని, ఫ్లోరాని, వాళ్ళు ఇచ్చి పడేసిరు, మస్తు ఆడిరు. టాస్క్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. మా దాంట్లో బాయ్ లేరు, ఎవరు లేరు అని చెప్తుంది. పాపం అనిపించింది నాకు, ఎందుకంటే వాళ్ళని పేరప్ కూడా ఎవరు చేసుకోలేదు. సో అదన్నమాట. భరణి గారి ఇంజురీతో కూడా బాగా ఆడారు అనిపించింది. సో చూడాలి, భరణి గారి బంధాల నుంచి బయటకు వచ్చి కొంచెం ఆడితే బాగుంటది. భరణి గారికి సూపర్ ఎపిసోడ్ పడబోతుంది అనిపిస్తుంది. సో ఇవ్వండి 3rd టాస్క్ 4th టాస్క్ లో. సో 4th టాస్క్ ఒక లెవెల్లో ఉంటుందట, చూద్దాం. మరి ఇంకా మనకైతే ప్రోమో రాలేదు, లీక్స్ అనమాట ఇవి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టా ఉంటుంది, ఇన్స్టాలో కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.